రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు పొందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులతో తమ నాయకులను యాక్టివ్ చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 37 కార్పొరేషన్ల చైర్మన్లను భర్తీ చేస్తూ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల వేళ టికెట్ ఆశించి భంగపడిన వారు అసంతృప్తి గురి కావద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ మరియు అప్పటి పిసిసి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం వాగ్దానం నెరవేరుతుందని కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు గుర్తింపు ఇస్తుందని కార్యకర్తలు ఆనందము వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి 6 పదవులు దక్కాయి. శనివారం 4 పదవులు దక్కగా గతంలో ఉర్దూ అకాడమీ చైర్మన్గా తహేర్ బిన్ హండాన్ను మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీను నియమించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెందిన మాజీ ప్రభుత్వ విపి ఈరవత్రి అనిల్కు తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కింది. తెలంగాణ రాష్ట్ర కిసాన్ కే కాంగ్రెస్ అధ్యక్షుడు